రైతుల రక్తంతోనే నిన్న చూసుకున్నట్టయితే సూర్యాపేటలో వాళ్ళు రక్తాన్ని చిందించి వాళ్ళ పంట పండించుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మేము చేసినామని చెప్పి రైతులు అయితే మాట్లాడినారు. వాళ్ళకి నీళ్లు కావాలని ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు మనతోని కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రశోభన్ గారు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి అసలు ఏంది, అసలు సమస్య ఏంది, రైతులకు ఎందుకు నీళ్ళు ఇస్తలేరు, మరి కాళేశ్వరం నిజంగానే నీళ్లు అంటే గేట్లు ఎత్తే కన్నపల్లి గేట్లు ఎత్తితే మరి నిజంగానే ఈ 46 గ్రామాలు మరి కొట్టుకుపోతాయా, నిజంగానే భద్రాచలం రాముడు మునిగిపోతాడా, అసలు ఏంది రైతులని అంటే రైతులకు నీళ్ళు ఇచ్చేదానికన్నా ఇంకా పెద్దది ఏమున్నది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంద్రశోభన్ గారు. నమస్కారం మేడం. మేడం, అసలు రైతులు అనేది మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు రాజ్యం అన్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్లో ఇంతగానో రైతులు వాళ్ళు ఎట్లా అంటే నీళ్ళ కోసం అరిగోసం పడుతున్నారు. ఈ వెళ్ళిన ప్రభావం వల్ల అసలు వర్షపాతమే లేదు. 60 అంటే ఈ పార్టీకి 60% వర్షాలు ఉండాల్సింది, కనీసం 20% కూడా వర్షాలు లేవు. మరి ఇట్లాంటి పరిస్థితులలో మీరేమో నీళ్ళు ఏమంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు పిండుకతోని పీల్చికతోని వాళ్ళ శ్రమని ఇవాళ ఆవిరయ్యే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కూలేశ్వరరావుని ఇవన్నీ క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. ఎందుకు అనంటే రాజకీయాలకు ఎప్పుడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ వాస్తవాలు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది తెలిసినటువంటి దుర్మార్గులు ఇలాంటి ఆరోపణలు చేయడం అన్నది నిజంగా సిగ్గుచేటు వ్యవహారం అంటున్నాను నేను. ఎవరైనా నిజంగా మాకు రైతులు అంటే నిజంగా తెలంగాణ అయిండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయిండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ రైతుల పట్ల ఎన్నడూ కూడా వాళ్ళ పైన ఏమంటారు ఒక పక్షపాతి ధోరణిలో లేదు. రైతులకి రుణమాఫీ చేసిన పెటెంట్ రైట్ కాంగ్రెస్దే, రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చిన పెటెంట్ రైట్ కాంగ్రెస్దే, రైతులకి వాళ్ళ యొక్క వడ్లు కొనుగోలు చేసి వాళ్ళకు ఇన్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. నువ్వు రైతులది ఇది అదే కాదు, నువ్వు ఏ అంశం తీసుకున్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ పెటెంట్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు బేడీ లేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. రైతులని ఊచకోత వైపుకి వరి వేస్తే ఉరి అని ఊచకోత వైపుకి వెళ్ళాలని చెప్పినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్లు. మరి వీళ్ళు ఇవాళ రక్తంతో రాజకీయాలు చేస్తాము అని రక్తం బాటలు పట్టుకొని తిరగటోళ్ళకి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఏ రైతు కూడా ఇలాంటి స్టేట్మెంట్ చేయరు కూడా తెలంగాణ రాష్ట్రంలో. కానీ పర్టికులర్ గా దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయడం కోసం మోరవర్ మొన్ననే 9,000 కోట్ల రూపాయలతో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అందరికీ జమైనాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రైతులకి పెట్టుబడి సాయంగా వెళ్ళింది కాబట్టి అది పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం, అది ఎక్కడ మైలేజ్ రాకుండా చేయడం కోసమే ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలో ఈ యొక్క ఏమంటారు సినీ ఫక్కీ లాగా ఈ డ్రామాను మొదలు పెట్టినారు. అది కన్నపల్లి అయిండొచ్చు, నిన్నటువంటి రక్త డ్రామాలు. అందుకే అంటున్నా అంటే బావబామర్దులకు సురభి నాటకాలు బంద్ చేయండి రాష్ట్రంలో. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనను అసెంబ్లీకి తీసుకురండి, ప్రతిపక్ష నాయకుడిగా నీళ్లపైన పంచాయతీ చేద్దామా, భూముల మీద పంచాయతీ చేద్దామా, నీ యొక్క అక్రమాలపైన పంచాయతీ చేద్దామా, నువ్వు దేనిపైన చర్చ అంటే దానిపైన ఇప్పుడు జూపల్లి గారు అడిగినప్పుడు వాళ్ళు వస్తామని చెప్పిండ్రు, కానీ మీరే అరెస్ట్ చేసింది కదా. ఇప్పుడు చర్చలకి పిలిచిందే మీరు, మళ్ళీ అరెస్ట్ చేసేది కూడా. నేను ఏమంటున్నానంటే కర్త కర్మ క్రియగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిర్ణయాలు చేయబడ్డాయి. సో ఇవాళ కేసీఆర్ గారు చర్చ చేయాల్సింది కేసీఆర్ చేయకుండా ఇవాళ ఎవరినో వచ్చి చర్చ చేస్తాము అని అంటే అది సరి అనేది పద్ధతి కూడా కాదు. మేమేమంటున్నాము, అసెంబ్లీ అనేది దేవాలయం, ఇది అందరికీ ఆమోదయోగమైనటువంటి ప్లేసు. ఆ ప్లేస్లో మనం చేసినటువంటి చట్టాలు అయ్యుండొచ్చు, మనం చేసిన నిర్ణయాలు అయ్యుండొచ్చు, మనం ఖర్చు పెట్టిన నిధులు అయ్యుండొచ్చు, వీటిపైన చర్చ జరగాల. దట్ ఈజ్ ఆన్ రికార్డ్ ప్రోగ్రామ్. రికార్డ్ అయినప్పుడు రికార్డ్ అంశం పట్ల మనం మాట్లాడితే చూసే వాళ్ళకైనా ప్రజలకైనా చర్చించడానికి మనలాంటి వాళ్ళకైనా మేధావులకైనా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకైనా అది ఒక అర్థం పరమార్థం లాగా కనబడుతుంది. అంతేగాని వీధి రౌడీలాగా నేను బస్తీమే సవాల్ లెక్క సవాల్ విసురుకోవడం అనేది అది సరి అయినది కాదు. గ్రౌండ్ రియాలిటీ గతంలో వాళ్ళే చేశారు సవాల్ చేసిన నేపథ్యంలోనే మంత్రి గారు చెప్పారు తప్ప మంత్రి గారు తప్పు అక్కడ ఎలాంటి. మంత్రి గారు ఏమన్నారు, కార్పొరేషన్ అప్పులు నాన్ కార్పొరేషన్ అప్పులు అన్నప్పుడు మరి ఇదే హరీష్ రావు ఏం చెప్పారు, నాన్ కార్పొరేషన్ అప్పులు అనేవి ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు, కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే, మరి అలాంటప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉంటుంది ఎక్కడైనా? మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా పుచ్చుడు చెప్తాడా? చెప్తున్నారనంటే సిగ్గుమల రాజకీయాల కోసం ఇలాంటివి మాట్లాడుతున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా క్లియర్గా మంత్రి గారు ఏమన్నారంటే కాళేశ్వరాన్ని కార్పొరేషన్ చేసావు, ఈ కార్పొరేషన్తో అప్పులు చేసావు, 1,47,000 కోట్ల రూపాయలతో నువ్వు అప్పు చేస్తున్నావు కాబట్టి ఈ అప్పుల్లో 90 లక్షల కోట్ల వరకు దాదాపుగా 90,000 కోట్ల వరకు దాదాపు ఖర్చు చేశారు. కాబట్టి ఈ ఖర్చు అనేటువంటి దాన్ని ఏ రీతిలో నువ్వు ఖర్చు చేసావు, దీనిని ఇది కూలిపోయింది, కూలిపోవడానికి కారణాలు ఏంటి,
దీన్ని ఎట్లా పునర్నిర్మిద్దాం, దీనిపైన చర్చిద్దాం రమ్మని చెప్తున్నారు. మరి దాని పట్ల మీరు స్పందించకుండా ఈ రకమైనది సరైనది కాదంటాను. రెండో విషయం, కాళేశ్వరం అనేది ఎవరి హయాంలో కూలింది, ఎవరిలో కుంగిపోయింది, మీ హయాంలోనే కుంగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. ఆ రోజు మీరు చెప్పినట్టే వాళ్ళ హయాంలోనే కూలింది, కానీ ఆ టైంలో ఎలక్షన్ కోడ్ నడుస్తుందా లేదా? ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా ఆ టైంలో. ఇప్పుడు నవంబర్ టైంలో ఎలక్షన్ కోడ్ రాలి, అప్పటికి ఎలక్షన్ కోడ్ కన్నా ముందే కూలింది. ఆ సందర్భంలోనే ఎన్డీఎస్ఏ వచ్చింది, ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్ట్ చేసింది. ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పారు వాళ్ళు, 365 పేజీల రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ లో పూర్తిగా డిజైనింగ్ లోపము, దాని యొక్క ప్లానింగ్ లోపము, అట్లాగే మెయింటెనెన్స్ లోపం ఉంది, అలాగే మీరు చేసిన కన్స్ట్రక్షన్ లో లోపం ఉంది. వీటన్నింటి లోపం వల్ల ఇది కుంగిపోయింది. సో ఇందులో ఉన్న దాంట్లో కన్నపల్లి పంప్ హౌస్ అయినా, సుందిల్ల పంప్ హౌస్ అయినా, తర్వాత అన్నారం పంప్ హౌస్ అయినా, ఈ 3 పంప్ హౌస్లు కూడా ఎఫెక్ట్ అయినాయి, ఇవాళ ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. ఏదైతే 2022లో గోదావరి వరద జలాలు వచ్చినాయో ఆ సందర్భంలో ఈ ఏదైతే మీరు చెప్తున్న కన్నపల్లి ఉన్నదో ఆ గోదావరి వరద జలాలు ఎక్కువగా రావడం వల్ల ఆ రోజు దానికి ఉన్నటువంటి పంపు పాడైపోయింది. 22లో ఇది జరిగింది. ఎలక్షన్ ఎప్పుడైంది? 23లో జరిగింది. మరి అప్పుడైనా నష్టం జరిగిన పంప్ హౌస్ నువ్వు ఎందుకు బాగు చేయలేదు? నువ్వు ఇప్పటి వరకు కూడా ఇంకా బాగా కాలేదు, అట్లాగే ఉన్నది. కాబట్టి జరిగినటువంటి దానిలో ఇవాళ ఈ పంపు ఎత్తుండ్రి, ఈ పంపులో నీళ్ళు పోయిండ్రి, దీన్ని ఎత్తిపోయిండ్రి అని మాట్లాడేటువంటి దుర్మార్గులను అడుగుతున్నాను నేను. పంపే పని చేస్తానన్నప్పుడు ఎక్కడి నుంచి పంపు ఎత్తిపోయాలని అడుగుతున్నాము. నీ హయాంలో జరిగిపోయిన నష్టాన్ని ఇంతవరకు ఎందుకు జరగలేదంటే ఎన్డీఎస్ఏ పూర్తిగా ఒక ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో మీరు ఇవి ఏవి చెయ్యాలన్నా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాల పట్ల వీటిపైన నిర్ణయం చేసేటప్పుడు డెఫినెట్గా మీరు ఎన్డీఎస్ఏ కానీ సిడబ్ల్యూసి రెండింటికి మీరు సంప్రదించి మా యొక్క నిర్ణయం మేరకే మీరు చెయ్యాలని చెప్పినారు. మరి ఇందుకు అంత సోయి ఉంటే 2020లో నష్టం జరిగింది అని చెప్పేసి 19లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 20లో దీనికి నష్టం వాటిల్లో ముప్పు రాబోతుందని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తనేమిచ్చినారు, తన పైన ఒక లేఖ రాసినారు. సంబంధిత ఏజెన్సీలకి లేఖ రాసి ఇది ప్రాబ్లం అవుతుంది బాబు, దీనిని మీరు సరి చేసుకోండి దీనిని అని చెప్పినప్పుడు పట్టించుకోలేదు, వదిలేశారు. 23లో కుంగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మీరు కదా. మీరు బాధ్యత వహించకుండా ఇవాళ మాకు సంబంధమే లేదు, మేము బ్రహ్మాండంగా చేసినాము, కాళేశ్వరము కూలేశ్వరము అని చేసినాము, మేము కాళేశ్వరరావులమైనాం మేము ఈ రాష్ట్రంలో. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు కొత్తగా ఏమో చెప్తున్నారని ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పక్కదో పట్టిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే నేను 2027 కల్లా ఎండాకాలం కల్లా మొత్తం కాళేశ్వరాన్ని మొత్తం మంచిగా చేసేస్తా అని చెప్పిండ్రు. మరి నిజంగా అందులో తప్పులు ఉంటే ఎందుకు మళ్ళీ ఒప్పుకోవాలి? అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 3 పిల్లర్లు కుంగిపోయినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనే దానికి కంప్లీట్ గా ఎఫెక్టెడ్ లో ఉంది. ఎఫెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ ని మనము మళ్ళీ దానిలోనికి తీసుకురావాలనుకున్నప్పుడు దానిపైన కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ మనకి ఎప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 26లో ఫైనల్ రిపోర్ట్, 25లో ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. 1 year నియర్లీ 11 months అవుతుంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ తన ప్రాసెస్ తను చేస్తూ ఉన్న సందర్భంలో దాన్ని చేయడం కోసము రీసెంట్ గానే జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేసినటువంటి ఒక ఎక్స్పర్ట్ని డిప్యుటేషన్లో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చినారు, వర్క్ మొదలు పెట్టినారు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొన్న ముఖ్యమంత్రి గారైనా అలాగే దానికి సంబంధించిన మంత్రి అయినటువంటి ఉత్తమన్న కానీ కూర్చొని ఆ పని దాన్ని చేస్తున్నారు. కాబట్టి మీ కళ్ళ ముందు కళ్ళున్న కబోది ఏమంటారు, కళ్ళలకు గంతులు పట్టుకున్నట్టుగా ధృతరాష్ట్రుడి కౌగిల్ లెక్క నువ్వు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసము మేము చేసేటువంటి వాటిని మీరు తప్పు పడుతున్నారు. నష్టం జరిగింది, కానీ నష్టాన్ని అట్లానే గాలికి వదిలేయలేం కాబట్టి దానిని పునర్నిర్మించడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఆ పూనుకున్నటువంటి పనిలో భాగంగా సో మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఎందుకు చేస్తున్న దానికి అది ఆల్రెడీ కమిషన్ వేసాం. కమిషన్ నుంచి ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ను వచ్చినటువంటి దాని నేపథ్యంలో ఏం చేయాలి చర్యలు, అది ఏమంటారు కేవలము రాష్ట్ర పరిధిలోనే ఉన్నటువంటి అంశము కాదు, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశము, అంతర్రాష్ట్రాల వ్యవహారం సంబంధించిన అంశము. మోరవర్ ఎన్డీఎస్ఏకి అంటే ఈ యొక్క ఎన్డీఎస్ఏ అనే దానికి సంబంధించినటువంటి దానికి 21లో ఒక యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారంగా దేశంలో ఏ ప్రాజెక్టు ఏ డ్యామ్లకి ఏ నష్టం జరిగినా కూడా అది వెళ్ళి దాని సంబంధించినటువంటి నిర్ణయాలు చేసే అధికారం దానికి ఉంటుందని చెప్పబడింది. సో ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి మీరు నష్టం చేసిపోయినా కూడా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది బాగుపరచాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కాబట్టి ఇవాళ దాన్ని రిపేర్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు. అరే నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు చేయకు, నువ్వు ఎందుకు చేస్తావు,
అనంటే ఏదో పద్ధతి ఉన్నదా ఇది? 10 సంవత్సరాలు మీకు రాష్ట్రాన్ని అప్ప చెప్తే దీన్ని సంకనాకిచ్చి ఇవాళ 3 నెలల్లో నేను 3 రోజుల్లో చేస్తాను మాట్లాడితే మన అర్థం ఉన్నదా? ఇదేనా మీ నైజం అని అడుగుతున్నాం మేము. కాబట్టి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం మాత్రమే తన యొక్క ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వం పైన తప్ప ఎలాంటి పస లేనటువంటి ఎలాంటి ఏమి అంటే అవగాహన లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరోసారి వాళ్ళకి బుద్ధి చెప్తారన్న నమ్మకం మాకు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మస్తు లోపించినాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఎట్లాంటి క్రైమ్ రేట్ అంటే ఎప్పుడు లేని విధంగా క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం? నేషనల్ క్రైమ్ బ్యూరో వరకు అడిగితే చెప్తారు చెల్లె. రిపోర్టు ఏం చెప్తుంది అన్నదానికి ఇన్ని రోజుల్లో జరిగినటువంటి 10 సంవత్సరాల్లో ఎవరి హయాంలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉందంటే వాళ్ళు చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లా అండ్ ఆర్డర్ పరిధిలో ఇవాళ రాష్ట్రము పూర్తిగా బాగా ఉండాలన్న ఉద్దేశంతో క్రైమ్ రేట్ తగ్గించడం కోసము రేవంత్ రెడ్డి గారు డ్రగ్ కల్చర్ ని కంట్రోల్ కి పట్టుకొచ్చినారు. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే గంజాయి పెడల్స్ ఇట్లాంటివి అమ్మేటువంటి వాళ్ళ ఉండొచ్చు, సాగు చేసే వాళ్ళంటే అలాంటి పైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి దానికి ఒక కమిటీలు వేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళలాగా విచ్చలవిడిగా మేము బెల్ట్ షాపులు నడతలేము, వాళ్ళగా విచ్చలవిడిగా మద్యంలో ఊగండి తూగండి మీరు అందులో మత్తులో ఉంటే మేము పాలన చేసుకుంటామని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పట్లేదు. ఒక బాధ్యతమైనటువంటి పొజిషన్ లో ఉంటూ నిరుద్యోగ యువతని ఉద్యోగులను ఉన్నటువంటి ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఒక స్కిల్డ్ పర్సన్ గా ముందుకు తీసుకెళ్తూ ఖాళీగా ఉంటే ఇలాంటి వాటిపైన ఆలోచన వెళ్లకుండా వాళ్ళని ఒక స్కిల్డ్ వైపు తీసుకెళ్ళడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి క్రైమ్ జరిగేటప్పుడు క్రైమ్ అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత కాదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి పైన ప్రతి ఒక్క సిటిజన్ పైన కూడా క్రైమ్ రేట్ తగ్గించే బాధ్యత వాళ్ళపైన కూడా ఉంటుందని సందర్భంగా తెలియదు. ఏదైతే నిన్న మొన్న జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అసలు పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా లేదు కాబట్టి ఈ రోజు అన్ని హత్యలకు కారణమైంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు జరిగినటువంటి దానికి ఎవరము కూడా మనము దానిని అలా జరగాలని కోరుకోము. జరిగిన దాని విషయంలో బాధపడుతున్నాము. ఒక 2 కుటుంబాలు పూర్తిగా అంటే సామాజిక బాధ్యత లేకుండా జరిగినటువంటి అంశంగా మనం చూడ ఒక ఇల్లీగల్ రిలేషన్ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఊర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వీటి పట్ల అవగాహనతో ఉండాలని తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా వరకు క్రైమ్ రేటు ఆడపిల్లలు మగపిల్లల ఆడపిల్లలపైన ఇట్లా రకరకాలుగా క్రైమ్ అనేది కనబడుతుంది. కాబట్టి క్రైమ్ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలతో పాటుగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా ఈ బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఇది మనమే అనేది ఇది మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిని ప్రతిపక్షమా పాలకపక్షమా ఇంకోరు అనేది కాదు. సో తప్పు జరిగితే ప్రభుత్వం పైన నెట్టేసి చేతులు దులుపుకోవడం కాదు. దాంట్లో నా బాధ్యత ఏంది అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు రైతులకు మీరు నిరుద్యోగులకి ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళు అడుగుతున్నారు 5,000 కాదు మాకు ఎన్ని ఉన్నాయి అన్ని నోటిఫికేషన్లు వేయాలి, రైతులేమో నీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళిద్దరికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో పెండింగ్ లో పెట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వము పూర్తి చేయడం కోసము తన వంతుగా ఆల్రెడీ ఇవాళ SLBCని కూడా ఆల్రెడీ టన్నల్ని మొదలుపెట్టింది. అది పనులు నడుస్తున్నాయి. ఇటు వరంగల్ వెళ్ళిపోతే దేవాదులని పూర్తిగా మేమే కంప్లీట్ చేస్తున్నాము. అట్లాగే ఇటు మనము ఈ వైపు కరీంనగర్ వైపుకు వెళ్తే ఉన్నటువంటి కాళేశ్వరం కూలేశ్వరం చేసిన దాన్ని పునర్నిర్మాణం మేమే చేస్తున్నాము. అట్లాగే కొత్తగా ఇవాళ తుమ్మిడి హట్టు దగ్గర కట్టాలని కూడా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి నీళ్లు అందిస్తూ ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న తన యొక్క వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు కాకుండా ఒక 24 గంటలు తన యొక్క సమయాన్ని ప్రజల కోసమే వెచ్చిస్తూ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు సంతోషిస్తూ తనకు సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను. అట్లాగే రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత అయిండొచ్చు, అట్లాగే విత్తనాలు అయిండొచ్చు, ఇలాంటి విషయాల పట్ల కూడా పూర్తిగా ప్రభుత్వం స్పృహతోనే ఉండి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం పనిచేస్తుంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 14,000 ఉద్యోగాలు రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మనం వచ్చినాక చేస్తున్నాము. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఖాళీలు ఎక్కడున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అంగన్వాడీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కానిస్టేబుల్స్ కి సంబంధించి కూడా మళ్ళీ ఇంకో 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇంకా ఉన్నాయి, వేస్తారు. ప్రభుత్వము ఒక కార్యాచరణ అనేది మొదలుపెట్టినప్పుడు ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే రాత్రికి రాత్రి అన్ని అయిపోవాలని కోరుకుంటాం. గవర్నమెంట్ అన్నప్పుడు వ్యవస్థ, ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి దానికి ఆ వ్యవహారంలో ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా మూవ్ ఆన్ అవుతాయి. కాబట్టి ఆలస్యము అవ్వచ్చు కానీ కాదనట్లు, కానీ
అనుకున్న దానికన్నా బ్రహ్మాండమైనటువంటి రీతిలో గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే బీఆర్ఎస్ ఉద్యోగుల కోసం నియామకాల కోసం తెలంగాణలో ఉద్యమం చేస్తామని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో 1,23,000 ఉద్యోగాలు మీరు ఫిల్ చేస్తే మేము వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకిని మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నిరుద్యోగ యువత రాజకీయాల నాయకుల యొక్క ట్రాప్లో పడకుండా నీ ఉద్యోగం కోసం నువ్వేం చేయగలుగుతావు, నీ యొక్క తల్లిదండ్రులు కష్టపడి చదివించినటువంటి చదువుకు నేను ఏం చేయగలుగుతాను. సో ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటుగా ప్రైవేటు ఉద్యోగాలు అయిండొచ్చు. వివిధ ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీధర్ బాబు అన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తూ వచ్చారు. దీనికి ప్రైవేటు ఉద్యోగాల వైపు నిరుద్యోగ యువతను స్కిల్డ్ పర్సన్ వైపు మూవ్ ఆన్ చేస్తున్నారు. కాబట్టి చదువుకోగానే ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం కాదు కదా. ఇవాళ సాఫ్ట్వేర్లో అయ్యుండొచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీలో అయ్యుండొచ్చు, లక్షల జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి స్కిల్డ్ని, మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఏమి చేయగలుగుతున్న దానిపైన ఏ రంగాల్లో ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయో కూడా మనము ఎప్పటికప్పుడు కూడా వాటిని చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి. చైనా మనకన్నా ఎంతో వెనుక ఉన్నటువంటిది ఇవాళ మనకన్నా ముందు వెళ్తున్నారు, మనకన్నా బెటర్గా ముందుకు పోతుంది. ఎందుకనంటే అక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పనిచేస్తారు, ప్రతి ఒక్కరు స్కిల్డ్ వైపుకి మూవ్ అవుతారు. కాబట్టి మనం కూడా ఆ రకంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎవరో మనకు ఉద్యోగం ఇస్తే చేయడం కన్నా నీవే 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి యువతగా తయారవ్వాలని మాత్రం చెప్పదలుచుకున్నాను.